తెలంగాణ రాజకీయాల్లో రెండేళ్లుగా దుమారం రేపుతున్న ఫిరాయింపుల ముచ్చట తుది అంకానికి చేరుకుంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 8 మంది విషయంలో స్పీకర్ తీర్పు వెలువరించగా మరో 2 భవిష్యత్తు ఏంటన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇక ఈ విషయంలో సుప్రీంకోర్టు స్థాయిలో బీఆర్ఎస్ పోరాటం, ఆ తర్వాత స్పీకర్ మొదలెట్టిన విచారణ పర్వం, ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, ఇలా ఉత్కంఠ రేపిన ఈ ఎపిసోడ్లో ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. లెక్కలోకి తీసుకున్న అంశాలేంటో, పరిశీలించిన సాక్ష్యాలేంటో తెలీదు గాని పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక మిగిలింది ఇద్దరు. ఒకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అయితే మరొకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. రెండేళ్లుగా నానుతున్న ఈ అంశం ఇప్పుడు ఇద్దరి దగ్గరే ఆగిపోయింది. వాళ్ళిద్దరి విషయంలో కూడా ఫిర్యాదుదారులని విచారణకు పిలిచిన స్పీకర్ నిన్న దానం అనర్హత పిటిషన్ పైన, ఇవాళ కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పైన విచారణ జరిపారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే ఎలటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బుధవారం విచారించిన స్పీకర్ ఆ ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఆ వెంటనే కడియం శ్రీహరి పిటిషన్ ని టేకప్ చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందను కూడా ఎంక్వైరీకి పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మిగిలిన 2 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేదైతే ఉత్కంఠ రేపుతోంది. 10 మందిలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగానే వీళ్ళిద్దరికి కూడా అలా ఇస్తారా? ఆ లిస్టులో వీళ్ళు ఉన్నారా? వీళ్ళిద్దరిని కూడా ఆ లిస్టులో జాయిన్ చేస్తారా? లేక డిఫరెంట్గా తీర్పు ఏమైనా ఉంటుందా అన్నదే సస్పెన్స్గా మారింది. అయితే కడియం, దానం నాగేందర్లపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. ఇటు ఖైరతాబాద్ లో, అటు స్టేషన్ ఘన్పూర్ లో ఉప ఎన్నిక రావడం ఖాయమంటున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణ, సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఉన్నటువంటి అంశం ఇది. వీరు కాల వ్యవధి లోపలే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చినారు. అది అయిన తర్వాత ఖచ్చితంగా స్పీకర్ గారి నిర్ణయం మరి రాజ్యాంగానికి లోబడి లేదు, చట్టానికి లోబడి లేదు. కాబట్టి న్యాయస్థానాలకు వెళ్ళడానికి మేము పూర్తిగా సిద్ధం ఉంటే ఇంకా కూడా మాకు పత్రాలు అందించకుండా, తీర్పత్రాలు అందించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కోర్టులో, న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే కోర్టు తీర్పు ప్రకారం పోతాం. కాబట్టి మేము ప్రతి ఒక్కరి మీద ఇదే రకమైన వైఖరితో ఉంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం.